వల్లీ మోహన యువజన సేవా సమితి సేవలు అభినందనీయం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ. పట్టణంలోని పాతూరు మసీద్ సెంటర్లో వల్లీ మోహన యువజన సేవా సమితి వారి నెలవారీ సేవా కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ చేతుల మీదుగా జరిగింది. 6 పేదలకు ఒక్కొక్కరికి 20 కిలోలు బియ్యం, ఆయిల్ ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు, కూరగాయలను బలవల బాబ్జీ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగిన సమావేశానికి పట్టణవల్లి అధ్యక్షత వహించారు. ప్రతి నెల వేరువేరు చోట్ల సేవా కార్యక్రమాలు చేస్తున్న పట్టణవల్లి మోహన్లను బలవల బాబ్జీతో పాటు అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కిలపర్తి వెంకటరావు, దాసరి అప్పన్న, వాడపల్లి సుబ్బరాజు, సేవా సమితి గౌరవ అధ్యక్షులు అడపాల తిలక్, కార్యదర్శి గుల్లేరు మోహన్, ఇందిరా కాలనీ సేవా సమితి అధ్యక్షులు ఉండ్రాజవరపు భాస్కర్రావు, మింటే రాంబాబు, దుర్గా రామచంద్రరావు, బొచ్చు దినేష్, పఠాన్ సుబాని, ఎస్కే భాష, పొలిశెట్టి రంగారావు తదితరులు పాల్గొన్నారు. 6 మాసాలుగా చేస్తున్నారు. మరి మా సుబ్బరాజు గారు 2 సార్లు నాకు కూడా చెప్పడం జరిగింది. ఇలా సేవా కార్యక్రమాలు చేయాలన్న దృక్పథం రావడమే ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే చాలామంది డబ్బు ఉంటుంది, ఏ సేవా కార్యక్రమం ఎక్కడ కూడా చేయరు. మరి అలాంటి వ్యక్తులకి మీరు తోడ్పాటు అందిస్తే తప్పనిసరిగా వాళ్ళు కూడా మరి వితరణ చేసే అవకాశాలు ఉంటాయి. మీ సేవా సమితి 10 కాలాల పాటు వర్ధిల్లాలని, మరి అలాగే మీరు మీ సంపాదనలో కొంత భాగం ఈ కార్యక్రమాలకి మరి వెచ్చించడం మరి మా అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. నేను కూడా మీకు వచ్చే నెల మీరు చేసే కార్యక్రమానికి బియ్యాన్ని నేను అందిస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఇలాగా మంచి కార్యక్రమాలు చేసే సంస్థలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా మద్దతు ఇచ్చే వ్యవహారం నడుస్తుందని చెప్పి, అలాగే మీరు ఎక్కడైతే రూరల్ మండలంలో ఇక్కడ మీ ఆఫీస్ ఉందో, అలాగే టిట్కో ఇళ్ళు, అక్కడ మన రాజీవ్ గృహకల్ప, ఈ ఇందిరమ్మ కాలనీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందరూ కూడా పేదలు. మరి అక్కడ మంచి కార్యక్రమాలు మీ అందరూ కూడా చేయండి, తప్పనిసరిగా మద్దతు లభిస్తుంది. మా సుబ్బరాజు గారు అండదండలు ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కేకేసినా సరే ఆయన తప్పనిసరిగా మీ దగ్గరికి వచ్చి మీ కార్యక్రమాలకి తోడ్పాటు అందిస్తారని చెప్పి తెలియజేస్తూ, మరి ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, ఈ మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలని ఆదరణ చూసి, అలాగే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చూసి ఇక్కడ ఉన్న యువత అంతా కూడా మరి తెలుగుదేశంలో పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు నాకు తెలిపారు. మీ అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే నా మిత్రుడు శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ద్వారా కూడా ఏ కార్యక్రమం అయినా సరే మీకు కావాలన్నప్పుడు నేను ఆయనకి ఫోన్ చేసి మీ కార్యక్రమాలు ఏదన్నా సరే అది తప్పనిసరిగా చేసి పెడతానని చెప్పి తెలియజేస్తున్నాను. వల్లీ మోహన్ యువజన సేవా సమితి కార్యక్రమం, నెలవారీ కార్యక్రమం ఈ రోజున ఒక 5 నిరుపేద వృద్ధులకి వాళ్ళకి కూడా బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్లు అన్నీ. అట్లాగే ఈ కార్యక్రమం ఇది 6 నెలల క్రితం మన ఇందిరా కాలనీ తాడేపల్లి రూరల్ మండలంలో స్థాపించి సుమారు ఇప్పటికి 12-13 కార్యక్రమాలు వృద్ధులకి ఇలా చేశారు. కానీ ఎక్కడ ఎవరి దగ్గర కూడా నగదు రూపంలో కానీ ఏవి తీసుకురాలేదు. కొంతమంది దాతలు రైస్ అవన్నీ ఇస్తే తీసుకుంటున్నారు తప్ప నగదు రూపంలో ఒక పైసా కూడా తీసుకోకుండా సొంతంగా వీళ్ళందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమితిలో ఉన్నటువంటి అందరూ కూడా వల్లీ గారితో సహా కష్టపడి తమ పనులు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ బాగా ఇంతవరకు తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన బాబ్జీ గారు ఈ కార్యక్రమానికి రావటం చాలా ఆనందకరం. వల్లీ మోహన్ యువజన సేవా సమితి పాతూరు సెంటర్లో చేసినందుకు ముఖ్య ఏంటంటే మా గ్రూప్లో ఉన్నటువంటి అందరూ కూడా యవనస్తులు కాబట్టి మేమందరం కూడా యూత్ పాడవపోకుండా ఉండకుండా మేము చేసుకున్నటువంటి పనుల నుండి వచ్చిన మా పాకెట్ మనీని తీసి పక్కన పెట్టుకుని అదే మనీతో నెలకి 2 సార్లు ఇద్దరిద్దరు చెప్పున మేము ఇవ్వడానికి, అది కూడా నిరుపేద వృద్ధ మహిళలకు ఇవ్వాలని మేము మా సంస్థ వ్యవస్థాపకులు మోహన్ గారు నిర్ణయించిన నిర్ణయం ప్రకారంగా మా కమిటీ సభ్యులు మేమందరం కలిపి
నెల ఇద్దరికి ఇస్తూనే ఉన్నామండి.